మధ్యలో ఇల్లు, చుట్టూ పొలాలు. పొలాన్ని ఒకసారి మొత్తం చూద్దామని చెప్పైతే ఇలా వెనక్కొచ్చేసాము. ఇంటి పక్కనే కరెంట్ స్తంభాలు అయితే పెద్ద పెద్దవి ఇలా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మా అన్న కూతురు ఇక్కడ అందరికి హాయ్ చెప్తుంది. చుట్టూ ఎటు చూసినా అన్ని పొలాలే. ఇలాంటి ప్లేసెస్ లో ఉంటే చాలా ప్రశాంతంగా ఉనిద్ది. ఇక పొలంలోకి నడవాలంటే ఇలా చెప్పులు వదిలేసే వెళ్ళాలి. ఎందుకంటే ఇలా గనాల మీద చెప్పులు వేసుకొని నడిస్తే పడిపోతామేమో అని చెప్పి చెప్పులు అయితే వదిలేసి రమ్మని చెప్పి. చుట్టూ పొలాలే కాబట్టి ఎక్కడ చూసినా కొంగలు, పక్షులు అయితే చాలా ఉన్నాయి. నైట్ అయితే పందులు వస్తాయని చెప్పేసి పందులు రాకుండా ఉండడానికి ఇలా చుట్టూ ఫెన్సింగ్ అయితే వేశారు. వెనక్కి వెళ్ళడానికి గేట్ కూడా పెట్టారు. పొలం వెనకాల అయితే ఇలా అన్ని చెట్లు అయితే నాటించేశారు. ఎక్కడో దూరంగా ఇల్లులు ఉంటాయి తప్పితే దగ్గర అసలు ఇల్లులే ఉండవు. ఎంతైనా ఇలాంటి ప్లేసెస్ లో ఉండాలంటే ఖచ్చితంగా మన నుదుటి మీద రాసి పెట్టి ఉండాలి. ముందు నుంచి వెనక్కి వచ్చేసరికి అలసిపోయి ఇలా కూర్చున్నారు మా అమ్మ, మా వదిన. పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఇలాంటి ప్లేసెస్ రోజు చూస్తారు కాబట్టి వాళ్ళకి ఏమంత అనిపించకపోయినా సిటీలో ఉండే వాళ్ళకి ఇలాంటి ప్లేసెస్ చూస్తే కన్నుల పండగలాగా ఉనిద్ది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్.